ప్రభుత్వం ఏర్పాటు చేసే వ్యాయామశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోషమహల్లోని గోడెకి కబాబ్లో ఏర్పాటు చేసిన వ్యాయామశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాయామశాల ద్వారా మానసిక ఒత్తిడి దూరం కావడంతో పాటు ఆరోగ్యకరంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ ముఖేష్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్ఎస్ నాయకులు, జేహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. మరి జిమ్ ఇనాగ్రేషన్ మేయర్ గారు మేమిద్దరం కలిసి మరి గౌరవ శాసనసభ్యులు మన కార్పొరేటర్ ముఖేష్ సింగ్ గారు, శంకర్ యాదవ్ గారు, ఎమ్మెల్యే సాబ్ కబోలా రాజా సింగ్ గారు. అయితే ఈరోజు ఏంటంటే కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంత వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ కోఆర్డినేషన్ ఇది ఒక ప్రాబ్లం ఉంది. మంగళాడు బజార్ కూడా ఒకటి వీక్లీ వన్స్ ఒక బజార్ ఉంటే అది కూడా మరి పనిచేశారంట ఇక్కడే. మేయర్ గారు నేను కూడా మాట్లాడుతూ అది పెద్ద ఇష్యూ కాదు, ఆల్రెడీ సంబంధిత అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మరి మేయర్ గారు కార్పొరేషన్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్లో ముందుకు వెళ్తున్నటువంటిది. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా ఈ కోఆర్డినేషన్ బిట్వీన్ వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఈ మంగళ ప్రాంతంలో కూడా చాలా వ్యాయామశాలలు ఉన్నాయన్నటువంటి కొద్దిగా వాళ్ళకు ఫుడ్ మెటీరియల్ కానివ్వండి, లేకపోతే మెటీరియల్ కానివ్వండి కావాలనుకుంటున్నారు. డెఫినెట్గా ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు జరుగుతుంది. దాంట్లో పెద్ద ఎత్తున మనకు డబ్బు క్రైటీరియా కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరుగుతుంది. మరి రాబో రోజుల్లో తప్పకుండా ఈ గోషామైల్ డివిజనే కాకుండా గోషామైల్ కాన్స్టిట్యూన్సీలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. రెండోది పక్కన మత్స్య మార్కెట్ ఒకటి ఉన్నది. బట్ సెకండ్ వీక్ అట్లా సంబంధిత అధికారులు మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కంబైన్డ్గా చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఉన్నది. మరి ఆ రోజు నేను మేయర్ గారు ఇక్కడికి వచ్చి మరి అది ఫిష్ మార్కెట్ అంటే ఫేమస్ కాబట్టి తప్పకుండా మరి బస్తీ వాళ్ళ అభిప్రాయం మేరకు మా యొక్క కార్పొరేటర్స్, ఎమ్మెల్యే గారి అభిప్రాయం మేరకు ఏమి చేస్తే, ఎందుకంటే ఒక మోడల్ మార్కెట్ కడితే బాగుంటుంది అనేటువంటిది చెప్తుంది. బట్ ఏదైనా కానీ డెఫినెట్గా ఆ కార్యక్రమం చేపట్టడం.